దూరం పెద్ద ఇస్తాడా గొప్ప అయితే అలా చూసానేటి ఏసీ ఇచ్చాడా చేస్తే కదా జెండా కట్టాడు. అలా అయితే కట్టచ్చు బాబాయ్, నువ్వు కట్టాలా. ఎందుకంటే అవసరమైతే టీడీపీ కూడా ఓటేయాలి నువ్వు. కట్టాలి. టీడీపీకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. అవును, రాజే గెలవడం. ఎందుకంటారు? ఎందుకు చెప్పనా, పెట్రోల్ రేటు పెరిగింది. అది కేంద్రం కదా. ఉండు, అదంతా అనవసరం. జనానికి అనవసరం. కూరగాయల రేటు పెరిగింది. జెండా కడితే కొడుతున్నాడు. జెండా కడితే కొడుతున్నాడు. ఎవరు ఆడ పార్టీ వాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు అంటే ఎవరు? ఏ పార్టీ వాళ్ళు బాబాయ్? పార్టీ వాళ్ళే బాబాయ్. ఇప్పుడు ఇది నిజంగా తీస్తారు బాబాయ్. తీపోతే నేను జెండా కట్టాను. మీ వయసు 70 ఉంటుందా? 70 ఉంటుంది. ఏ ఊరు మీది? మీరు ఈనాడు అనుకుంటుందా? మాది ఈనాడే. అది కాదు, నాకు తెలియదు. నీ పేరేం పేరు? అడుగుతున్నాను మిమ్మల్ని, అడుగుతున్నాను. ఏం పేరు బాబా నీ పేరు? అట్లూరి లక్ష్మణదాస్. అట్లూరి లక్ష్మణ్ దాస్. గుడివాడ. మీది ఏ ఊరు? గుడివాడ. మరి ఇక్కడ సైకిల్ మీద పనిచేశాను. పేపర్ మిల్లునా? ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ కూర్చుంటాను. ఎవరో మీ అట్లూరి కాదు, మన ఎవరో బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉందా? బిఎస్ఎన్ఎల్ ఫోన్ పక్కన 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. కాదు బాబా, ఇప్పుడు వాలంటీర్ ఎవరు బాబా మీకు? వాలంటీర్ అంటే ఇంటింటికి ఫంక్షన్ వచ్చి ఇచ్చారు కదా వాళ్ళు. మీ ఇంటికి వచ్చి ఫంక్షన్లు కట్టించేవారు కదా. ఇక్కడ అది ఎవరు పేరు? అంటారు. ఎవరు తీస్తారా మీ పెన్షన్? వాలంటీర్ తీస్తాడా? బాబాయ్ ఎందుకు తీస్తాడు అన్నాడు? కరెంట్ ఎక్కువ కాలేదు. కరెంట్ ఎక్కువ కాదు. నేను అప్పుడు అన్నాను, వెళ్లాంపేట ఇల్లు ఉంది, వెళ్లాంపేట నుంచి ఇల్లు మీకు ఎవరు ఉద్యోగాలు ఇచ్చారు? వెళ్లాంపేట ఉంటే 3 అదే మామూలుగా మా అమ్మ ఏం పని చేస్తున్నాయి ఆవిడ కూర్చుని తెలుసు ఇల్లు దానికి ఏం చేసేది. పెన్షన్ నీకు వస్తుంది, ఇబ్బంది ఏముంది? మామూలుగా తీస్తారు కదా. ఏసీ ఉందా నీకు? అలాంటి ఆవిడ కాల్చేసింది. ఆవిడ కాల్చేసి కష్టం పెద్ద కార్ రోడ్డు బాగపోయింది. జెండాలు కానీ రాజకీయ ఎందుకు ముఖ్యమైన కదా బాబాయ్. నా పాయింట్ వచ్చేద్దాం బాబాయ్. మేము ఏబిఎన్ ఛానలే, కానీ చంద్రబాబు నాయుడుకి ఓటు వేయకూడదు. దుర్మార్గుడు. చంద్రబాబు నాయుడు ఓటు వేయకపోతే గడ్డి తింటారు. ఏమంటారు? అంటే అనుభవం. అదే మరి పోయిన 14 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు కదా. ఇంకే తింటారు, పని చేసినట్టు తింటా. మనకేమీ ఇవ్వలేదు కదా. మనకి ఇవ్వలేదు కదా. అయితే మామూలు జనాలు మొట్టగుడిసిపోయినా పర్లేదు. హైటెక్ సిటీ ఎవడ కట్టించాడు? ఆంధ్ర గురించి చెప్పు. అక్కడ ఆతులు బిగితాక ఏముంది బాబాయ్? అక్కడ హైదరాబాద్ లో ఉండబట్టి హైదరాబాద్ డెవలప్ అయింది. ఏమవుతుంది? 2014-19 వరకు ఎలా అయితే చెప్పాడు అలాగే చెప్తాడు ఇప్పుడు కూడా. ఇప్పుడు జగన్ అంటున్నాడు అలా కదా బాబాయ్ ఒక మాట. జగన్ 3000 ఇస్తానంటే 3500 ఇస్తానంటున్నాడు. వాలంటరీ వ్యవస్థ వద్దని చెప్పాడు చంద్రబాబు నాయుడు. మరి వాలంటరీ వ్యవస్థ మళ్ళీ 10,000 ఇస్తానని ఎలా చెప్తున్నాడు వీడు? అనుభవం 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేదస్తం వస్తుంది తప్ప అనుభవం రాదు బాబాయ్. ముసలినా కొడుకాడు, ఏం చేయలేడు. నువ్వు చెప్పుకోనే, నువ్వు నిజంగా పెన్షన్ పోస్ట్ చేశారు. అయ్యా ఈ నా పెన్షన్ తీసేశారు, నీ పెన్షన్ వస్తుంది మళ్ళీ. కాదు, నా పెన్షన్ నాకు ఇప్పించమని. వస్తుంది. సమాధానం లేదు. వస్తుంది. రాలేదు. చంద్రబాబు నాయుడుకి రాశారు. ఇచ్చాడు. ఇప్పుడు సమాధానం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? నేను వచ్చినా వెళ్తున్నాను. ఏది లెటర్? ఏది లెటర్? చూపి ఒకసారి. లెటర్ చూపి.
లెటర్ కాదు, అలాంటి లెటర్లో 2014 నుంచి మామూలుగా 14 సంవత్సరాలు అదే మొత్తం జగన్ ఎడది పెట్టు. మళ్ళీ జగనే ఒకసారి ఆగు, నువ్వు చూపించే చూసావా ఏంటిది, మళ్ళీ జగనే రావాలి మన జక్కంపూడే రావాలని పెట్టావు. ఇది వచ్చేసావు మళ్ళీ గడప గడపకు మన ప్రభుత్వాన్ని పెట్టావు. నువ్వు వైసీపీను తెలుగుదేశం జెండా పెట్టావు. ఎందుకు వద్దు బాబాయ్, చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మొట్టు గుడిసిపోతాం మనం. వద్దు, ఫంక్షన్ ఇప్పిస్తాం. నా పేరు ఇజ్జిన గంగాధర్ కలవచర్ల, వీడి పేరు సంగీత విజయభాస్కర్ కలవచర్ల. నీ ఫంక్షన్ నీకు ఎక్కడికే పోదు, నీ ఫంక్షన్ వస్తుంది. పెద్దగారితో మాట్లాడదాం, దూలం పెద్దగారితో మాట్లాడదాం. కావాలంటే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారితో మాట్లాడదాం, గణేష్ గారితో మాట్లాడదాం, అందరితో మాట్లాడదాం. నువ్వు అర్జెంట్గా జెండా తీసే నీ ఫంక్షన్ నీకు వస్తుంది. తీసే నీ ఫంక్షన్ నీకు రాకపోతే అప్పుడు మమ్మల్ని అడుగు. పాడదే కింద పాడే మొత్తం పాడే. వద్దు అందులో పెట్టద్దు, పాడే నీ వద్దు పాడే. నువ్వు ఏం చేస్తాగా అట్లూరి లక్ష్మణ్ దాస్ కి మాకు ఫంక్షన్ నువ్వే తీసావనేసి టీడీపీ జెండా అట్టు తిరుగుతున్నాడు బాబాయ్. మనూరే రాజనగరం, నేను కలవచర్ల నుంచి వచ్చినా కానీ రాజనగరంలో జెండా అట్టు తిరుగుతున్నాడు అని అడిగితే ఇది దాసుకో, ఇది మంది, అది పాడే. అది బాబాయ్ నీ పేరు నీ చౌదరి అంటారు, నిన్ను చౌదరి మన చౌదరి అదే ఏదో ఒకటి చౌదరి గారు ఏదో ఒకటి. నీకు భూమి ఉందంట, మామూలుగా అన్నీ ఉన్నాయంట. ఈ బాబాయ్ నువ్వు చేసే పనులు ఇలాగా జెండా ఎట్టు తిరిగితే మరి రేపు పొద్దున్న ఏమంటే మీరు ఎన్ని కవర్లు సౌత్ కవర్లు నాకు న్యాయం చేస్తా. న్యాయం జరుగుతుంది. చౌదరి న్యాయం అవును, ఎవరైనా సరే బిలో పావర్టీకి అయితే మీకు కంపల్సరీ ఇవ్వాలి. ఇక రాదు, ఎలక్షన్ వచ్చేసి మీకే వస్తుంది. మళ్ళీ ఇప్పిస్తాం అది పాడేసేయండి. మీకు ఫంక్షన్ కావాలి అంతే కదా, మీ ఫంక్షన్ మీకు ఇప్పిస్తాం. అదే చెప్తున్నాం, మీ ఫంక్షన్ మీకు ఇప్పిస్తాం. అవి తీసుకోండి. పాడదేంగండి ముందే జెండా. అదే కదా, 10 మంది కూడెట్టుకోడే కానీ తీసుకోడు కాదు. అదే కదా, అంటే మామూలుగా లేదు అనేది జెండా తెలుస్తున్నాడు. అదే కదా నేను మాట్లాడతాను సరే. ఏమండి ఏదేమైనా సరే మీకు పొలం ఉంది, అన్నీ ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి. నా పెన్షన్ ఏంటి అలాగే కూడి లాక్కూడదులే. ఎవరైనా నాకు ఆనందమే. ఓకే.